దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం దేవతం సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం దేవతం సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత. ప్రేమ స్వరూపులారా, embodiments of love. అనాది కాలం నుండి మన భారతదేశము తరతరముల నుండి ప్రపంచంలో ప్రతి దేశమునకును అనంతమైన ఆధ్యాత్మిక తత్వమును ప్రబోధిస్తూ వచ్చింది. Since ancient times, generation after generation, Bharat has been passing on the spiritual message to every country all over the world. తరతరముల నుండి సుస్థిరమైన శాంతి భద్రతను చేకూర్చడానికి ఆధ్యాత్మిక తత్వమే ప్రధానమైనటువంటి ప్రసాదంగా విశ్వసిస్తూ వచ్చింది. Bharat constantly believes over generations for peace and safety, spirituality is most essential. కానీ భారతీయుడు కూడాను అత్యంత భక్తి ప్రపత్తులతో, దివ్యమైన భావములతో, నవ్యమైనటువంటి జీవితంలో సుస్థిరమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. Bharat has been making very sincere effort with all the sincerity and devotion to develop the kind of novel, divine feelings so as to establish stability and peace. కానీ కాల ప్రభావం చేత, కలియుగ ప్రభావం చేత ఈనాటి మానవత్వము ఆత్మవిశ్వాసము లేక అన్య విశ్వాసమును అభివృద్ధి పరుచుకొని అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాప్తికై అనేక విధములుగా ప్రాకులాడుతున్నారు. As the effect of the Kali age, with the passage of time, people have lost self-confidence. They repose confidence in other aspects which are fleeting and temporal. పశుపక్షి మృగాదులకు ఉన్నటువంటి విశ్వాసం కూడాను ఈనాడు మానవునికి లేకుండా ఉన్నది. The confidence possessed by birds and beasts are not noticed in mankind. ఒక చిన్న పక్షి లేత కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ అటు ఇటు ఊగుతుంది. When a small bird rests on a small branch, the branch starts tossing, moving. కానీ ఆ చెట్టు కొమ్మ ఊగినప్పటికీ ఈ పక్షి ఏమాత్రం కూడాను అదరదు, బెదరదు. In spite of the fact that the branch starts to move, the bird is not fear-stricken. కారణం, Reason. ఆ పక్షి ఆ కొమ్మను ఆధారం చేసుకోలేదు. Bird has not relied on the branch. తన రెక్కలపైన ఆధారపడటం చేతనే ఈ కొమ్మ ఏ విధంగా ఊగినప్పటికీ తాను ఏమాత్రం కూడాను భయభ్రాంతులకు గురి కావటం లేదు. Bird depended its strength on the wings and not the branch, whatsoever it might swing in other way. పక్షి తన రెక్కలను ఆధారం చేసుకుని విశ్వసించినప్పటికీ ఈనాటి మానవుడు తన హృదయాన్ని, తన ఆత్మతత్వాన్ని విశ్వసించగా తాను అనేక విధమైనటువంటి యొక్క దిగులుకు గురి అవుతున్నాడు. Even the bird has got total reliance on its wings, but not man on his heart and the spirit and the soul, and therefore he suffers. కనుక మానవుడు అనేక ప్రసంగములు వింటున్నాడు, అనేక గ్రంథములు పఠిస్తున్నాడు, అనేక పెద్దల ఉపన్యాసములకు ప్రవేశిస్తున్నాడు. ఇన్ని జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢంగా లేకపోతున్నది. In spite of the fact that man has gone through several sacred texts, he has listened to several of the discourses and the lectures and the talks, yet he has not developed the self-confidence. వింటూ ఉన్నంత వరకు మాత్రము
ఆనందముగా తలలోపటం, ఏదో తమకు స్వీకరించినట్టుగా భావించటం ఇలాంటివి జరుగుతూ ఉండాలి. కానీ విశ్వసించి ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించటం లేదు. We nod our heads as we listen to the discourses and pretend as if we have received something, but we have not developed full faith and have taken to practice all those things that we heard. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మానవునికి ఎట్టి సందేహములకు అవకాశం ఉండదు. Man with self-confidence will never doubt at any point of time. ఎట్టి భయభ్రాంతులు చేకూరినప్పటికీ తాను దిగులందక అడుగిడక ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటాడు. He will not be afraid of any situation. He will not be agitated or disturbed. He proceeds with all self-confidence. అన్నింటినీ ఎదుర్కొని తాను అనేక విధమైనటువంటి ధైర్య సాహసంతో ముందంజ వేస్తున్నాడు. He faces all challenges of time and resists with all courage and కానీ valor. ఆధ్యాత్మిక మార్గం నందు మాత్రము వెనుకంజ వేస్తున్నాడు. But in the spiritual field, he is proceeding backward. అనాది కాలము నుండి భారతీయ సంస్కృతి పవిత్రమైన ఆత్మవిశ్వాసం అనే ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తున్నది. Since ancient times, the culture of Bharat depended on self-confidence alone. ఈ ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది దినదినమునకు తరిగిపోతున్నది. With the commencement of the modern age, the self-confidence is on the decline. ప్రతి మానవునికి నీ విశ్వాసం అత్యవసరం. Every man should develop self-confidence, which is essential. ఈ ఆనందం అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నది. You attain the blissful state out of the confidence only. ఏ చిన్న కార్యంలో నేను కూడా విశ్వాసం లేకుండా మనకు ఆనందం ఏమాత్రం కూడా లభ్యం కాదు. You cannot accomplish any small task if you don't have confidence. కనుక ఆత్మవిశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి. Therefore, we should lead our life basing on self-confidence. ఈనాడు విజయదశమి. Today is Vijayadashami. ఇది పవిత్రమైన పర్వదినం యొక్క సమాప్తి. This is the conclusion of the sacred festival. సమాప్తి అనగా సర్వప్రాప్తులు కూడా చేకూర్చినటువంటి సమాప్తి. Samapti, the conclusion, is the one that gives you deservedness in every possible way. మరొక వైపున దీనిని చక్కగా విచారించినప్పుడు If you investigate in another direction, చీటి శరీరము వదలినటువంటి దినమే ఈ దినము. it is the day when Shirdi left the mortal coil. విజయదశమి దినమే షిరిడి తన దేహాన్ని వదలి తన ఆత్మస్వరూపాన్ని అనేక విధమైనటువంటి సంచారం సరిపి తదుపరి 8 సంవత్సరములకు ఇక్కడ ప్రవేశించింది. It is on this day of Vijayadashami, the Shirdi left the body, and after 8 years of time, it has taken birth over here. మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోవాలన్న ఈ ఒక్కటి మాత్రమే చాలు. This is enough if you realize, if you want to know the divinity within humanity. తనను తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఎన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి? If you don't know yourself, what is the fun of knowing the rest? ఏ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నదని ప్రతి మానవుడు కూడాను తెల్లవారు లేచిన తక్షణమే న్యూస్ పేపర్ తీసుకుని విచారణ చేస్తుంటాడు. We go through the newspaper every day to know what's happening all over the world from dawn to dusk. దేశముల యొక్క విషయములను కాలకాలముల యొక్క విషయములను కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన నుండి వచ్చే ఒక విశ్వాసాన్ని తను ఏమాత్రమో గుర్తించుకోవటం లేదు. He wants to know what's happening in every country, every moment of time, but he has not developed confidence within himself. ఎవరిని చూసినప్పటికీ నీవెవరు, నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తాం. If you meet anybody, we go on questioning, who are you, where do you come from? కానీ మానవుడు తనను తాను గుర్తించుకోవటం లేదు, తనకు తాను ప్రశ్నించుకోవటం లేదు. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి సత్యాన్ని ఏమాత్రం విచారించటం లేదు. But no one is putting on to one's own self a question like this, who am I, where do I come from? ఈ విధమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం మాత్రమే లేకపోవటం చేత ఎన్ని సాధనలు చేసి కూడాను ప్రయోజనం ఉండదు. Without self-confidence, whatever spiritual path endeavor you may proceed and undertake, that's all useless. దీనికి తగినట్టుగా ఆహార విహారములు కూడాను చాలా మార్పు చెందుతూ వస్తుంది. We also find changes in our food and habits. ఈ మానవత్వం లోపల ఒక చిత్తశుద్ధి లేకపోవటం మూల కారణము ఆహారమే. For the absence of the purity of heart, the food is the main cause. పాండవులు విజయం సాధించిన తర్వాత After Pandavas conquered, won over, కృష్ణుడు ఈ పాండవులందరికీ కూడాను Krishna has taken these Pandavas, తన తాత అయినటువంటి వారి దగ్గరికి తీసుకుని వెళ్లి శాంతి పర్వతాన్ని బోధిస్తూ వచ్చారు. has taken them Pandavas to the grandfather Bhishmacharya, to
to listen to Shanti Parva message. కానీ భీష్ముడు కూడాను చాలా ఆనందించాడు. Bhishma was ecstatic. అందరూ నిశ్శబ్దంగా ఉండినటువంటి సమయం లోపల When there was silence all over pervading, ఈ యొక్క పితామహుడైనటువంటి యొక్క ఇతను అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాడు. the grandfather started teaching. వీటినన్నీ కూడాను శ్రద్ధాభక్తితో వింటున్నారు. They were following with all sincerity and devotion. ఈ భీష్ముడు బోధించేటువంటి పర్వతమే శాంతి పర్వము. The teaching of Bhishmacharya is Shanti Parva. నాయన మానవుడంటే ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నివసించాలి, ఈ విధంగా బ్రతకాలి అని బోధిస్తున్నాడు. Bhishmacharya started teaching that humanity has got to live like this, have got to lead their life this way. ప్రశాంతంగా అందరూ శ్రవణం చేస్తున్నటువంటి సమయం లోపల ద్రౌపది పక్కన నవ్వింది. When all were listening to the message of Bhishmacharya, in all steadiness and rapt attention, Draupadi laughed at once. కానీ ఆమె సర్వ గౌరవమును కూడా గుర్తించినటువంటి వ్యక్తి. He has all the respect and esteem. మహా గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి. He is the one of noble virtues. సంఘ సంస్కారాలను చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి. He has fully realized the cultural values. విచక్షణ జ్ఞానాలను గుర్తించినటువంటి వ్యక్తి. He has got the sense of discretion. వివేకము కలిగినటువంటి వ్యక్తి. He is highly intelligent. విచక్షణ కలిగినటువంటి వ్యక్తి. He has discrimination. ఇలాంటి వ్యక్తి ఈ సభ లోపల నవ్వడానికి కారణం ఏమిటని భీమునికి కోపం వచ్చింది, అర్జునుడికి కోపం వచ్చింది. ధర్మరాజు తల వంచుకున్నాడు. అందరికీ అవమానకరమైనటువంటి యొక్క చర్య జరిగిందని చాలా బాధపడుతూ వచ్చారు. Bhima, Arjuna were very furious. Dharmaja bent his head in shame, watching Draupadi laughing in the congregation. కానీ ద్రౌపది నవ్వడానికి కారణం ఏమిటో భీష్ముడికి తెలుసు. Bhishma knows why Draupadi laughed. మెత్తగా ద్రౌపదిని దగ్గరికి పిలిచాడు. He called her Draupadi to come close to him. బిడ్డ, Right? నీ నవ్వునకు లోకులు అనేక విధమైనటువంటి అర్థములు భావించుకుంటున్నారు. People will go by varied interpretations for your laughter. లోకులు కాకులు. The people you know are crows. కానీ సత్యాన్ని గుర్తించుకోలేక మానవులు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు పూనుకుంటుంటారు. They don't realize the actual facts and the truth. They misunderstand. నీ నవ్వులకు కారణం ఏమిటో నీవు చక్కగా చెప్పి వారి సందేశాన్ని కొంతవరకు అందించమన్నాడు. Explain the reason why you have smiled so that they will understand the reason behind it. అప్పుడు భీష్ముడి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని, తాతగారు, As Bhishma wanted to know, she started telling her నీవు ఇప్పుడు grandfather, బోధించుకున్నటువంటి బోధనలన్నీ కూడాను దుర్మార్గులు దుష్టులైనటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి. "Oh grandfather, all your teaching should be meant for the wicked and cruel people there." కానీ నా పతులు చాలా ధర్మాత్ములు, My husbands are one of righteousness. పవిత్రమైన హృదయులు, They have sacred heart. నిశ్చలము నిస్వార్థం కలిగినటువంటి హృదయులు. They are selfless with steady mind. అలాంటి వారికి ఈ బుద్ధులు బోధించడంలో అవసరం లేదు. They don't need your teaching. ఇంతకాలం నీవు కౌరవులకు అధిపతిగా ఉంటున్నావు, In fact, you have been the head of Kaurava army. కౌరవులకు సైన్యాధిపతిగా ఉంటున్నావు. You have been ఈ బోధనలన్నీ కూడా నువ్వు కేవలం కౌరవులకు ఎందుకు బోధించలేదు? you have been the head of the Kaurava's army. Why did you not teach them then? నీ సర్వ బోధనలు కూడా నువ్వు ఆచరణ పెట్టినటువంటి యొక్క పాండవులకు మాత్రమే బోధించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance that you have taken this opportunity to teach Pandavas who are following your message? అని నాకు నవ్వు వచ్చింది అన్నారు. Watching the situation, I smiled. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, Then Bhishma started telling, అమ్మా, నీవు నవ్వటం లోపల కారణము యథార్థము ఉంటున్నది. yes, it's true that you laughed with a significance. అయితే నేను ఇంతకాలము కౌరవులకు సమీపంలో ఉండటం చేత, కౌరవ సంఘంలో చేరటం చేత, కౌరవుల యొక్క భోజనం భోంచేయటం చేత, కౌరవుల యొక్క దుస్సంగంను కూడటం చేత నా భావములన్నీ కూడాను, నా రక్తం అంతా కూడాను దుర్భావమైనటువంటి రక్తంతో కూడి ఉన్నది. I can understand why you smiled, Draupadi. So long I lived in the company of Kauravas. I have partaken the food in their company. Therefore my blood is full of their emotions and feelings and wickedness. వారి ఆహారంను భుజించటం చేత, అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను తినటం చేత నా రక్తం కూడాను అన్యాయంగా మారిపోయింది. My blood is full of injustice because it has come out of the food that is partaken, purely out of the falsehood and utter lies and cruelty. కనుక ఈ రక్తం యొక్క ప్రభావం చేతనే నా మనసు కూడాను మాలిన్యమైపోయింది. Because of this blood, my mind is polluted. ఇంతకాలము కౌరవులు చేసేటువంటి దోషము తప్పు అని తెలిసి కూడాను వారికి ఏమాత్రం కూడా బుద్ధి చెప్పలేకపోయాను. Knowing fully well Kauravas are on the wrong side, I could not correct them. కానీ నా అదృష్టవశాత్తు, As good luck would have it, అర్జునుడైనటువంటి వాడు ఈ అమ్మును విడిచడం చేత నా దేహంలో ఉన్నటువంటి రక్తమంతా కూడాను ఈ 56 దినములకు గాను కారిపోయింది.
Because of the arrow shot by Arjuna, all that blood came out of my body. ఆ రక్తం అంతా ఇప్పుడు నువ్వు కారిపోవటం చేత అడుగునున్నటువంటి పవిత్రమైన రక్తము ఈనాడు బయటపడుతుండాలి. Because of the loss of blood, the feelings which are present beneath have started coming up now. ఇప్పుడు నాకు సద్భావనలన్నీ కూడా వెలుపల వస్తున్నాయి. All good sentiments started coming up. ఇంతకాలము రాకుండా పోవడానికి కారణము ఆ చెడ్డ యొక్క ఆహారం యొక్క దోషమే. The good thoughts have not come up, have not found their way because of ఈ that. మాలిన్యమైనటువంటి రక్తం దీన్నంతా అణగద్రొక్కి ఉంది. It's only the dirty blood that has ఈ సంఘదోషం subdued. నా యొక్క మనసు యొక్క ప్రభావాన్ని ఈ విధంగా మార్చివేసింది. It is the mistake of the company that has affected my mind. కనుకనే ఈ యొక్క విషయాన్ని గుర్తించి విదేశీయులు కూడా మొదటి నుంచి కూడా ఏ విధంగా చెప్తూ వచ్చారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. This fact is recognized by foreigners also, who said, tell me your company, I shall tell you what you are. మనం ఎలాంటి వారి సంబంధం చేర్చుకుంటామో అలాంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి. As is the company, so you become, so you think and act. కనుక ఈ భీష్ముడు చాలా సత్యవ్రతుడు. Bhishma is one of truth. తండ్రి కోసమే సర్వ సత్తులను కూడా ఆచరిస్తూ సర్వ విధమైనటువంటి కష్టములకు గురి అవుతూ వచ్చాడు. In fact, he sacrificed everything, sustained heavy losses and difficulties for his father. అడ్డు తగినటువంటి యొక్క దుఃఖములను, విచారములను, కష్టములను తాను చాలా అన్ని విధాలు కూడా ఎదుర్కొన్నాడు. He could resist all the problems, anxieties and the difficulties because of his father. వాటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడే భీష్ముడు. Bhishma could resist and still proceed ahead. అలాంటి భీష్ముడికి ఈ విధమైన గతి రావడానికి కారణం ఏమిటి? What is the present plight of Bhishma? Why? ఈ దురాచార సంబంధమైనటువంటి యొక్క ఆహారం నేను భుజించడం చేతనే నాలో దుర్భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి. Because of the bad food partaken, that has led to the situation of bad thoughts there. కనుక నేను ఈనాటి ధర్మమును ఆనాడు బోధించలేకపోయాను. Therefore, he could not teach dharma in those days. ప్రతి బోధకుడును కాలకర్మ కాల కర్తవ్యాన్ని పురస్కరించుకొని Every teaching has to be passed on basing on the time దేశకాల and పరిస్థితులను circumstance, పురస్కరించుకొని basing on the time and space. ఈ విధమైనటువంటి బోధనలు ప్రారంభమవుతుంటాయి. The teaching has to be made relevant to the position. అర్జునుడు, కృష్ణుడు 64 సంవత్సరములు కలిసిమెలిసి ఉండేటువంటి వారు. Arjuna and Krishna moved together for 64 years. కానీ ఈనాడు కూడాను భగవద్గీతను గురించి ఎప్పుడు కూడా కృష్ణుడు అర్జునుడితో బోధించలేదు. At no other point of time, Krishna never taught anything to Arjuna. కానీ సమయం రావాలి. They had to wait for time. దేనికైనా కూడా ఒక విధమైనటువంటి కాలమును ప్రసన్నత చేసుకోవాలి. In fact, the proper time should come. కనుకనే కాలం చాలా అత్యవసరము. Time is very essential. కాలకాల ప్రపన్నానాం కాలాకిమ్న కరిష్యతి అని కాలమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే ఈ కాలమే మనం సంరక్షిస్తూ వస్తుంది. When you take time as ideal, you will be protected. కనుక కాలం కోసం నేను ఇంత కాచుకున్నాను I have been waiting for time. అని చెప్పి తన ఆహారం యొక్క పరిస్థితుల యొక్క ప్రభావాన్ని చక్కగా ఈ సమావేశంలో ప్రబోధిస్తూ వచ్చాడు భీష్ముడు. Bhishma went on telling the effects of the food that he has partaken and the thoughts that have come thereby. కనుకనే మానవుల యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండినప్పటికీ కొన్ని సంఘ దోషం చేత అవన్నీ కూడా అడుగుపడిపోతున్నాయి. Thoughts may be sacred. Because of the mistake that lies in the company, the thoughts are subdued. ఎన్నో పవిత్రమైన విషయాలు మీరంతా శ్రవణం చేశారు. You have been listening to many sacred things. ఎన్నో పవిత్రమైన గ్రంథములు మీరు పఠించారు. You have gone through many sacred texts. పవిత్రమైనటువంటి యొక్క దర్శనాలు చేసుకున్నారు. You could also have sacred darshan. కానీ ప్రయోజనం ఏమిటి? What is the use? అవన్నీ కూడాను మీ ఆహార పరిస్థితుల యొక్క ప్రభావం చేత అన్ని అట్టడుగున పడిపోయాయి. Because of the effects of the food, all of them have been neglected. ఈ సమయం వచ్చేటప్పటికి ఆ రక్తం అంతా కూడా కూలిపోయింది. At the right time, the blood is lost. అప్పుడే సద్భావాలు పైన పడుతున్నాయి. Then good thoughts could emanate. కనుక మనలో ఉన్నటువంటి ఒక సద్భావనకు రావడానికి కూడాను కొన్ని దుర్భావనలు అడ్డుపడుతుంటాయి. For the good thoughts to express themselves, bad thoughts. ఈ దుర్భావనను దూరం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి ప్రతి మానవుడు. Every man must make an effort to dispel the bad thoughts. మనం ఒక గృహముగా నిర్మించుకున్నాం. We have built a house. ఈ గృహములకు ఒక సింహద్వారం పెట్టుకున్నాం. We have a main door. తిరిగి గాలి రావడానికి పోవడానికి కిటికీలు అమర్చుకున్నాం. For the wind to pass on freely, have windows there. కానీ ద్వారం అమర్చుకున్నామని బజార్లో పోయేటువంటి పందులు గాడులంతా కూడా లోపల వదలం. Because you have main door, you will not permit all three wayward dogs and pigs నీ to మిత్రులు enter. నీ బంధువులు మాత్రం వచ్చినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటావు. You open the door to permit your అదే relations. విధంగానే ఈ దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, ఈ దేహం అనేటువంటి దేవాలయమునకు Body is the temple. అనేక విధమైనటువంటి కిటికీలు ఇంద్రియములుగా ఉంటున్నాయి. Senses are the windows to the temple of God, the body. మనలో ఉండినటువంటి మనస్సు యొక్క ప్రభావము సింహద్వారంగా ఉంటుండాలి. Mind is the main door to this mansion.
ఎవరికి అందులో ప్రవేశం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని నిత్యానిత్య పరిశీలన చేయాలి. One has to inquire who is to be permitted in and who is not to be permitted. కనుక ఈనాడు అట్టి పరిశీలన చేయక, విచారణ చేయక ఎవరు పడితే వారు పోతుందంటే లోపల ప్రవేశిస్తూనే ఉన్నారు. Today no one inquires, no one investigates. దుర్మార్గులు, దుష్టులు, దుష్టుజాతకులు కూడా ఇందులో ప్రవేశిస్తున్నారు. All wicked, cruel people are permitted to get in. కనుకనే దీనికి హద్దు లేనటువంటి ఒక పరిస్థితులు ఏవటం చేతనే జీవితం కూడా ఒక విధమైన హద్దు మీరినటువంటి జీవితంగా మారుతుండాలి. Since there are no limits here, the whole thing has become limitless. ప్రతి దానికి నశ్రేయో నియమం వినా. For everything, discipline is essential. ప్రతి దానికి కూడా ఒక నియమం ఉండాలి. Everything should be under restriction. అందరినీ మనం చేరకూడదు. We should not join anybody. అందరితోనూ సంభాషించకూడదు. We should not talk to anybody. అందరితోనూ స్నేహం చేయకూడదు. We should not develop friendship with anybody. మనం నిత్యానికి పరిశీలన చేసి వీడు మంచివాడా కాదా అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to examine and find out the truth, whether the person is good or not. అయితే ఎవరిని నీ ద్వేషం చేయవద్దు. However, don't hate anybody. అద్వేష్ట సర్వభూతానాం. ఎవరి ఎందుకు నీ ద్వేషభావం పెట్టుకోకూడదు. Don't develop hatred towards anybody. కానీ ప్రేమ భావం చేత హద్దు మీరి లోపల ప్రవేశించ చేయకూడదు. Because of too much love, don't permit everybody to join your company. ఎంతో అంతగా ఉంటుండాలి. Be under పరిమితమైన దీంట్లో మనం సంభాషణ జరపాలి. You should converse. పరిమితమైనటువంటి ఒక స్నేహాన్ని చేసుకోవాలి. You should have limited. పరిమితమైనటువంటి కనెక్షన్ మనం పెట్టుకోవాలి. You should have connections, contacts and restrictions. ఈ పరిమితి మీరిన తర్వాత అది చాలా మనలో హద్దు మీరిపోతుంది. But if it crosses all limitations, it will be. దీనిని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. It's very difficult to control thereafter. మానవుడు మానవత్వాన్ని కొంతవరకు కాపాడుకోవాలి. Man must uphold the human value. ఈనాటి మానవుడు మానవతా విలువలను కాపాడుకోలేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు గురి అవుతున్నాడు. There are evil practices because men are not able to preserve. మానవుడై పుట్టి మానవతా గుణములను మానవుడే ప్రవేశించుకుందా, లేకపోతే ఇంకా మానవుడే పుట్టినందుకు ప్రయోజనం ఏమిటి? Having been born as a human being, when there are no human values at all, what for the birth? కనుక మానవుడే పుట్టినందుకు మానవతా గుణములను మనం పోషించుకోవాలి. Having been born as a human being, we should foster మొట్టమొదటి human అదే values. సత్యము. That is the truth. ఈ సత్యాన్ని మనం సంరక్షించుకోవాలి. We have to protect. రెండవది ధర్మము. Second, ధర్మాన్ని మనం ఆచరించాలి. to practice dharma. దీనిని పురస్కరించుకుని వేదమునందు సత్యం వద ధర్మం చెర అన్నారు. Therefore, Veda says, speak truth and follow dharma. ఈ రెండు తర్వాత శాంతి. Then comes శాంతి మానవునికి ఒక ప్రధానమైనటువంటి ఆభరణము. peace is the precious jewel to mankind. ఈ శాంతియే లేకపోయినా ఏమాత్రం కూడా మనకు సౌఖ్యం లేదు. Without peace, there is no happiness in this world. కనుకనే త్యాగరాజు శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు. So Tyagaraja said, without peace, there is no happiness. ఈ అన్నింటికి ప్రేమ ప్రధానము, ప్రాణము. For everything, love is life and కనుక essential. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ ఈ నాలుగింటిని కూడా మానవతా గుణములుగా మనము స్వీకరించి తద్వారా మన మానవతా గుణములను అభివృద్ధి గావించుకుంటూ పోవాలి. So we should accept and receive these sacred human values, the truth, dharma, peace and love, and develop within. ఈనాడు ఏ మానవుని ఎందుకు కూడాను మానవుడిగా ఆకారంగా కనిపిస్తున్నాడే కానీ మానవతా గుణములు ఆచరణలో లేకుండా పోతున్నాయి. Today, everyone is a human being in form, but not in practice of human values. ఆకారంలో మానవుడు, ఆచారంలో రాక్షసునిగా ఉంటున్నాడు. He is a human being in form, but in practice he is a demon. కనుకనే మానవాకారంతో ఉన్నప్పుడు మానవతా గుణములను మనం సంరక్షించుకోవాలి. Having had this human form, we should have human quality. ఆ హ్యూమన్ క్వాలిటీస్ మనం సంరక్షించుకోవాలి. We have to foster the human ఈనాటి quality. మానవుని యందు మానవతా గుణములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. There is no trace of human values today. కొన్ని పరిస్థితులు యందు కొన్ని ప్రదేశములు యందు అప్పుడప్పుడు ఒక విధమైన షోగా కనిపిస్తుంటాయి. At certain places, we find just exhibition show. ఇది సరైనటువంటిది కాదు. It's not proper. ఏది ఒక్కటి కూడా మన హృదయం నుంచి ఆవిర్భవించాలి. Everything should come out of our heart. ఇదేమి ఎగ్జిబిషన్ కాదు ప్రదర్శించడానికి. It's not exhibition or show. ఈ మానవతా గుణములు నిదర్శనమే కానీ ప్రదర్శనం కాదు. Human values are evidence in a darsana and ఆచరణలో పెట్టి రక్తంలో ప్రవేశపెట్టాలి. They have to be practiced. They should be in your నఖశిఖ blood. పర్యంతం కూడా దీన్ని సంచరింప చేయాలి. It should percolate all your body. ఏ మాట చెప్పినా, Whatever it says. ఏ పని చేసినా, Whatever is ఏ done. తలంపు తలిచినా Whatever is మానవతా గుణములను మనం చక్కగా విచారించుకోవాలి. Human values should be reflected. ఈనాడు ఏ మాత్రము విచారించడం లేదు. Today we don't ఏది seem to be తలచినా, bothered. ఏది చెప్పినా, ఏది చూచినా స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. Whatever is said, whatever is thought, whatever is done, selfishness is ఈ ulterior స్వార్థ motive. స్వప్రయోజనం చేతనే మానవతా గుణములు పూర్తి శూన్యమైపోతున్నాయి. Because of selfishness, self-interest, human values are totally gone. కనుక మానవతా గుణములను సంరక్షించుకోవడానికి మొట్టమొదట ఆహార విహారములు అత్యవసరము. Therefore, food and habits are very important. They have got to be examined in order to develop
human value. కనుక నేను ఫుడ్ సరైనటువంటిదిగా మనకు ప్రవేశపెట్టుకోవాలి. So food, you partake should be ఆ proper and ఫుడ్ good. ఎలాంటిదో హెడ్ అలాంటిది. As is the foot, so is the head. హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటిది. As is the head, so is కాబట్టి God. ఫుడ్, హెడ్ అండ్ గాడ్ ఈ మూడింటి యొక్క కనెక్షన్ మనం చక్కగా గుర్తించుకోవాలి. We should understand the connection behind these three: food, head and God. ఇది ఏ విధంగా ఉంటుండాలి? How is the చిన్న relation? ఉదాహరణ మీకు తెలుసును. Small example. ఇక్కడంతా బల్బులు వెలుగుతున్నాయి. You find the ఈ bulbs over here బల్బులు shining. వెలుతురిస్తుంది. You get light. కానీ వెలుతురిస్తుంది బల్బు. Yes, you get the light ఈ of the బల్బు bulb. మనకు ప్రధానం అనుకుంటే దాని లోపల వైరు చేరాలి. It's not the bulb that's most important. There should be wire there. వైరు ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాంట్లో కరెంటు కూడా ప్రవేశించాలి. It's not enough if there is wire. There should be current flow. కాబట్టి ఈ కరెంట్ అనేటువంటిది ఎక్కడ ప్రవేశిస్తుంది? బల్బులో ప్రవేశిస్తుంది. The current will get into the bulb there. ఈ బల్బులో ప్రవేశించినప్పుడు బల్బు ప్రకాశాన్ని అందిస్తుంది. Thereafter you get the light ఆ of the bulb. ప్రకాశమే ప్రేమ. That light of the bulb ఈ is love. ప్రేమ అనేటువంటి ప్రకాశం మనకు రావాలంటే In order to have this light of love, శాంతి అనేటువంటి బల్బు ఉండాలి. we should install the bulb of peace. ఈ శాంతి అనేటువంటి బల్బు మనం ఉండాలంటే In order to have the bulb of peace, ధర్మము అనేటువంటి వైరు ప్రవేశించాలి. we should connect it with the wire of dharma. ఈ ధర్మం అనేటువంటి వైరు లోపల సత్యము అనేటువంటి ఒక కరెంటు ప్రవేశించాలి. The current Sathya has to flow within the సత్యమే wire of కరెంటు, dharma. ధర్మమే వైరు, శాంతమే బల్బు, ప్రేమనే ప్రకాశము. Therefore, dharma is the wire, shanti is the bulb, love is light, ట్రూత్ ఈజ్ కరెంట్. truth is the current. కనుకనే దాన్ని లేకుండా ఆగిపోతే ఈ బల్బు యొక్క ప్రకాశమే మనం అందుకోలేము. Without this truth, the current, you can't get the light. కనుక మన హృదయం అనేటువంటి దాని యందు ప్రేమ అనేటువంటి ప్రకాశించాలంటే దీనికి ధర్మము, సత్యము, శాంతి మూడు కూడా తోడుగా ఉండాలి. Therefore, in order to have the light in our heart, we should have peace and dharma. ఇవన్నీ కూడా మానవత్వంలో త్రికరణ శుద్ధిగా ఉండాలి. They should be pure. మీకు అనేక పర్యాయం చెప్పాను. Bhagavan said many times, ఆత్మకు కుమారుడు హృదయం, అహం. Aham is the son of Atma. ఈ ఆత్మకు సన్ అనేటువంటి వాడు ఈ యొక్క అహం. Aham is the son of Atma. అహం యొక్క కుమారుడే ఈ యొక్క మనస్సు. Mind is the son of Aham. మనసు యొక్క కుమారుడే వాక్కు. Talk or walk is the son of Manas. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి దాని వల్ల మనకు ఈ అహం అనేటువంటి కుమారుడు పుట్టింది. Aham is born to this Atma. ఈ అహం అనేటువంటి కుమారుడికి మనస్సు అనేటువంటి యొక్క కుమారుడు పుట్టాడు. Mind is born to this Aham. కనుక ఆత్మకు అహం కుమారుడు, మనసు గ్రాండ్ సన్. Therefore, Aham is the son of Atma, while the mind is the grandson. ఈ మనసుకు పుట్టినటువంటి వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. The speech faculty or talk is the great గ్రేట్ grandson. గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ నలుగురు కూడా ఒక కుటుంబీకులే కదా. Therefore, the great grandson, son and father belong to the కనుక same ప్రతి family. మానవుని ఎందుకు కూడాను హృదయం అనేటువంటిది ఉంటున్నది. అహం అహం అహం. Therefore, Aham is present ఈ in our అహం కూడాను ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది. Aham has Atma as its origin. ఈ అహం నుంచి వచ్చినటువంటి యొక్క మనస్తత్వం కూడాను ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది. The mind is also the product of Atma. ఈ యొక్క మనసు నుంచి వాక్కు కూడాను ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది. And the talk also has కనుక Atma as దీనిని its మనం origin. మొట్టమొదటి గుర్తులో పెట్టుకోవాలి. We have to keep this in ఒక్క view. కుటుంబీకులు మేమందరం కూడాను. We belong to the same family. కనుక నీకు ఆత్మ కుటుంబీకుల్ని. We belong to the family of వాక్కు Atma. కూడాను ఆత్మభావంలో ప్రవేశించాలి. And all our talk should be Atma. మనసు కూడాను ఆత్మభావంలో ప్రవేశించాలి. Mind should entertain అహం the కూడాను feeling of spirit. ఆత్మభావంలో ప్రవేశించాలి. Aham also should have Atmic ఈ feeling. మనస్సు, అహము, వాక్కు మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి ఆత్మగా ఉన్నప్పుడే నీవు పూర్తి మానవుడిగా అవుతావు. Then there's total unification of Aham, the mind and the talk. Then you will have the దీనిని feeling of పురస్కరించుకునే Atma. వేదము పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణమైనటువంటి యొక్క మానవత్వం మనకు ప్రాప్తించాలంటే ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. In order to have the totality of the human quality, we should have these three aspects. హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క మనస్సు యొక్క ప్రభావము మాటలో ప్రవేశించాలి. And the effects of the mind should be reflected ఈ in our మాటలో words. ప్రవేశించినటువంటి సత్యము క్రియతో ఆచరించాలి. The truth which is said must be practiced in action. కనుకనే ఆచరణ చాలా అవసరమైనటువంటిది. So practice is very ఈ important. ఆచరణ మనసు నుంచి వచ్చేటువంటిది. You can practice with ఈ your మనసు mind. అహం నుంచి వచ్చేటువంటిది. Mind has come out of ఈ Aham. అహం ఆత్మ నుంచి వచ్చేటువంటిది. And కనుక Atma ఈ is origin మూడింటి for ఎందుకు Aham. ఆత్మభావమే ఉండినప్పుడు ఏ విధమైనటువంటి దోషములు మనం చేయలేము. When Atma is underlying principle in all these three, there is no scope to committing any mistake. కానీ ఈనాడు మనసుకు కానీ వాక్కు కానీ క్రియకు కానీ ఆత్మతో ఎట్టి సంబంధము లేకుండా ఉన్నది. Today, the mind and the speech have nothing to do with Atma, the source. మనస్ అన్యత్
Mind is different. వచస్ అన్యత్, Talk is different. కర్మణ్ అన్యత్, Deeds are different. దురాత్మనం. Only wicked man does like that. అందువల్లనే మానవుడు దురాత్ముడైపోతున్నాడు. Therefore man has become wicked. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. It's only noble man who will have harmony in thought, word and deed. కనుకనే నీవు ఈనాడు త్రికరణ శుద్ధిగా లేకుండా పోవటం చేతనే ఇన్ని విధమైన కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, దేశం యొక్క అశాంతి కూడా మూల కారణమైపోతున్నావు. Because of the absence of purity of thought, word and deed, the whole country is facing జాతీయత భావాన్ని మనం పెంచుకోవాలి. We should develop the spirit of జాతీయత patriotism. సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop the spirit of జాతీయత nationality. సంస్కారాన్ని మనం ప్రవేశపెట్టాలి. We should practice ancient culture. కానీ జాతీయత భావమే ఈనాడు మానవుని హృదయం నందు ఏమాత్రం కూడా ఉండటం లేదు. We have no national feelings today. నా దేశము, My country, నా బర్త్ ప్లేస్, my birthplace, నా యొక్క భాష my language. అనేటువంటి ఒక భావం మానవుల్లో ఆవిర్భవించాలి. We should have such feelings towards mother ఇది tongue and నాడు motherland. మాతృదేశము, Is my ఇది motherland. నాది మాతృభాష, Is my mother ఇది tongue. నా మతమంచు, Is my ఎడగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగకండు వస్తుందగలడా? Is there anyone who would not declare that this is my mother tongue, this is my motherland, this is my religion? Is there anyone who would దేశీయత have భావం said so? ఏమాత్రం కూడా మానవుడు ఎందుకు కనిపించడం లేదు. There are no patriotic feelings today. భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనదో గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దాని యొక్క మహత్తరమైన శక్తి మనకు అర్థమవుతుంది. When once we understand the cultural values of Bharat, we will know how sacred this is. అడుగడుగునకు క్షణమునకు కణమునందు కూడాను ప్రవేశించినటువంటి భారతీయ సంస్కృతి. Culture of Bharat has gone into every cell, in every step of human activity. మన దేహంలో ప్రసరించేటువంటి ప్రతి రక్తకణమునందు కూడాను భారతీయ సంస్కృతి ఉంటుండాలి. In fact, there's culture of Bharat in every cell of our ఒక్కొక్క body. కణమునందు కూడాను ఒక్కొక్క రూపంగా ధరించి ఉంటుండాలి. It has taken a form in every cell of our body. కాబట్టి నీ రూపం ఒకటి కాదు. So you are not one. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. You have got 1,000 heads, 1,000 eyes and 1,000 feet and hands. కాబట్టి భగవంతునికి ఒక్క చేతిలో ఒక్క కాల్లో ఒక తలలో ఉండేటువంటి వాడు కాదు. God has not limited himself to any particular part of the body. అనేకత్వంతో కూడినటువంటి ఏకత్వమే భారతీయ సంస్కృతి. The culture of Bharat speaks of unity in diversity. కనుక ఈ యూనిటీని మనం చక్కగా కాపాడుకోవాలి. So we have to protect and improve this unity. దేశములు వేరువేరుగా ఉండొచ్చు, Countries are different. కానీ కంట్రీస్ డిఫరెన్స్ గా ఉంటుండాలి. కానీ అర్త్ ఈజ్ వన్. Countries are different, but earth is one. స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్. Stars are many, but sky is one. జూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. Jewels are many, but gold is one. కౌస్ ఆర్ మెనీ బట్ మిల్క్ ఈజ్ వన్. Cows are many, but milk is one. ఈ విధమైనటువంటి సంస్కృతిని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తూ వచ్చింది. This is the culture of Bharat that has been propagated. దేశములు వేరువేరుగా ఉండవచ్చును, Countries may be అన్ని different. దేశములకు భూమి ఆధారమైనటువంటిది. Earth is the same base for all nations. కనుక అట్టి ఆధారమైనటువంటి భూమి తత్వాన్ని మనం ఈనాడు విస్మరిస్తున్నాము. We have forgotten the very base principle of earth. ఈ ప్రకృతి తత్వాన్ని మనం విస్మరించడం చేతే పరమాత్మ తత్వం కూడా విస్మరిస్తున్నాము. Since we have forgotten the nature, ఈ భౌతికమైన principle, we have forgotten లౌకికమైన divinity. పారమాత్మికమైన తత్వాన్ని ఏమాత్రం మీరు యోచించడం లేదు. We are not bothered. We don't seem to understand the ఈ spiritual. లౌకికాన్ని భౌతికాన్ని త్యజించాలి. We have to give up the worldly feelings, worldly thoughts. పారమాత్మికాన్ని విశ్వసించాలి. We should have full faith in the ఈ spiritual. సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి మానవతా విలువలు, The truth, the peace, righteousness, love are human ఈ values. విలువను పోషించుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు. We have to protect and develop the human values. ఈ విలువను మనకు అభివృద్ధి కావడానికి ఆహారం చాలా అవసరము. To develop the human values, food is very essential. ప్రేమ స్వరూపులారా, Embodiments of మీరు love. వేరుగా భావించకండి. Don't consider a different way. మీరు దీనికి ఏమాత్రం కూడా ప్రవర్తన తీసుకోకూడదు. Don't take distorted version of it. ముఖ్యంగా ఈనాడు విజయదశమి. Today's vision. ఈనాడు మీరు ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను మీరు పట్టాలి. Today take an oath now. ఏమిటి ఆ ప్రతిజ్ఞ? What's that? ధూమపానము. Smoking, చూసారా? ధూమపానము, మద్యపానము, drinking, మాంసభక్షణ, and ఈ మూడింటిని మనం త్యజించుకుంటే Non-vegetarian మనలో stuff. పవిత్రమైన హృదయాలు ప్రవేశిస్తాయి. give up these three bad habits: smoking, drinking, and meat eating. Then you'll have sacred thoughts. చాలా మందికి తెలియదు. Many don't know. ఈ ధూమపానం వల్ల అనేక విధమైనటువంటి యొక్క దుష్ట గుణములు ప్రారంభమవుతున్నాయి. Smoking is responsible for many bad things. ఇంతేకాదు దుష్ట రోగములు కూడా ప్రారంభమవుతున్నాయి. You will also suffer from deadly diseases. ఒక్కతూరి స్మోక్ చేసేటువంటి వాడు బాగా పీల్చుకొని తెల్లటి వస్త్రం పైన అట్ట గాలి ఉట్టుని పచ్చగా కలర్ మారిపోతుంటాడు. A smoker, if he blows air on white handkerchief, he will find black అది spots. క్యాన్సర్ కు మూల కారణము. Smoking is main cause for cancer. కనుక ఈనాడు ఆ స్మోకింగ్ వల్ల ఆరోగ్యము పాడైపోతుండాలి. You are ruining your health because of smoking. మానసిక పవిత్రత కూడా పాడైపోతుండాలి. And mental sacredness is gone. ఇంకా మద్యపానము. And then drinking. ఈ మద్యపానం అనేటువంటిది మహాపిశాచము.
Drinking is really demonic. తరం తానే మరిపింపజేస్తుంది. It makes you forget yourself. తాను ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడనేటువంటి గుర్తించడానికి వీలు కానటువంటి రీతిగా మార్పు చెందుతుంది. You are intoxicated. You don't know your ఏమి plight. మాట్లాడుతున్నాననేటువంటిది కూడా తనకు తెలియదు. You don't know as you talk. ఇది కేవలము ఒక విధమైనటువంటి మత్తునిగా మారుస్తుంది. It gets you ఉన్మత్తునిగా intoxicated. మారుస్తుంది. Makes you forget yourself. ఈ ఉన్మత్తుడైన తర్వాత మానవుడు ఇంక ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంటాడు. When you are lost, how do you expect to conduct కనుక properly? మద్యపానాన్ని ఏమాత్రం కూడా చెంత చేర్చకూడదు. So never drink. Give up this drinking habit. ఇంకా ఈ రెండింటిని దూరం చేయటం వల్ల మాంసభక్షణ, And then meat eating. మాంసభక్షణం అనేటువంటిది Non-vegetarian food. నీదే ఒక దేహము, Yours is a body. పాంచభౌతికమైనటువంటి దేహము. It has got senses. ఇది ఒక ఆహారంతో కూడినటువంటి దేహము. It's made up of food. ఇదంతా కండరంతో కూడినటువంటి దేహము. Full of muscle. ఈ దేహం అనేటువంటి పాంచభౌతికము. It has got senses. మరణపు కొంప, It's dirty. రోగముల బ్రగ్గెడు సేవక గంప, Full of diseases. జాతి సంచలనము పొందు దుంప, Perinates like భవసాగర afterlife. మీద గలేని కంప, It cannot cross అందుల over అమ్ముల life. పదలమ్ము మనమెప్పుదలంప, It's full of నేను bones. స్థిరమని నమ్మబోకు మనసా. Never consider the body permanent, O mind. ఇదే ఒక మాంసంతో కూడినటువంటి దానికి తిరిగి మాంసం వేరే వేయటం. The body is made up of flesh. Still you want flesh out of the meat? మనిషి యొక్క మాంసం ఎవరైనా భుజిస్తున్నారా? Will anyone eat the human flesh? ఎందువల్ల? Why? ఈ యొక్క మాంసం భుజించినటువంటి దేహం కనుక దీన్ని ఎవరో భుజించరు. Because the body has eaten that flesh, therefore nobody relishes it. ఇది చాలా దుష్టమైనటువంటి దేహము. This body is so దీనికి mean. పవిత్రమైన ఆహారాన్ని మనం చేర్చాలి. You should partake sacred food. సార్థకమైన పదార్థాన్ని మనం ప్రవర్తించాలి. You should accept good food. తద్వారానే పవిత్రమైన కర్మల్లో మనం ఆచరించడానికి వీలవుతుంది. Then you can take the good deeds. కనుక మనకు గుడ్ డీడ్స్ రావడానికి, గుడ్ థాట్స్ రావడానికి ఆహారం చాలా అవసరము. For good deeds, good thoughts, food is very important. భీష్ముడు అనేటువంటి మహాజ్ఞానియే ఈ ఆహారం చేత తాను పూర్తి చెడిపోయాడు. Bhishma has spoiled himself because of the bad food, you know. ఈ కర్మల ఫలితం చేతనే 56 దినములు ప్రాణం ఉండి కూడాను అంపశయ్య పైన జీవిస్తూ వచ్చాడు. As a consequence to his actions, he had to lie down on the మన bed of దృష్టి arrows. చాలా for 56 పవిత్రమైనదిగా days. నేను తీసుకోవాలి. సమ్యక్ దృష్టి, We have to think of good looks, సమ్యక్ భావము, good thoughts, సమ్యక్ కర్మ, good action, సమ్యక్ సాధన. and good path. ఈ పవిత్రమైన నేత్రమును మనం తీసుకోవాలి. And you should go by the sacred looks. ఈ పవిత్రమైనటువంటి దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? Sacred vision, how do you get it? ఈ సృష్టిలో మార్పు లేదు, There's no change in నీ creation. దృష్టిలో ఉంటుండాలి. ఈ పవిత్రమైన భావాల వల్లనే పవిత్రమైన దృష్టి కూడా అభివృద్ధి అవుతుంటుంది. Nothing wrong with the creation. Everything lies in your vision. కనుక నీ దృష్టిని పవిత్రమైన రీతిగా తీసుకో. Make your vision the sight. చెడ్డవి నీవు చూడకుండా చూసుకో. Don't look any bad thing. ఎవరిని కూడా నువ్వు చెడ్డ దృష్టితో నీవు చూడొద్దు. Don't cast bad looks on ఎవరి anybody. విషయాలు కూడా నువ్వు చెడ్డ విషయాన్ని వినవద్దు. Don't have any bad hearing. ఎవరి దగ్గర చెడ్డ మాటలు మాట్లాడవద్దు. Don't speak in a bad way చెడ్డ before తలంపు anybody. నీలో తలవద్దు. Don't entertain చెడ్డ bad పనులు thoughts. చేయవద్దు. Don't do bad deeds. ఈ విధంగా ఉండినప్పుడు ఇంతకంటే మానవతా పరిస్థితి మరెక్కడ ఉంటుండాలి? More than this, there's nothing to say to improve one's own self. మానవుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. Man is highly sacred. మానవుడే దేవుడు. Man is God. కనుకని ఈ దేవునితో సమానమైనటువంటి మానవత్వాన్ని ఇంత మన్నపు కొంపగా మనం మార్చుకోవటం ఎందుకు? Human who is divine totally has been rotten totally. ఇది నిరర్థకమైన జీవితంగా ఎందుకు మార్చుకోవాలి? Life has become wasteful. వద్దు వద్దు. Nothing ఎవరిని మనం బాధించకూడదు. We should not hurt anyone. ఎవరిపైన చెడ్డ భావం రాకూడదు. We should not have bad feelings towards అప్పుడే మన anybody. యొక్క జీవితము చాలా ఉత్తమమైన జీవితంగా వస్తుంటుంది. Then our life would be so noble, exalted. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. Of all the lives of creatures, human life is జన్మించినటువంటి the యొక్క rarest. దీని లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది. Human life is the rarest of all. కానీ కొంతమంది దయా దాక్షిణ్య రహితులైపోయి రాక్షసుల కంటే హీనంగా మారిపోయి మనుషులను కూడా చంపుతున్నారు. Some don't have kindness, compassion. They kill fellow human beings. ఇది రాక్షస కృత్యములే కానీ మానవతా పనులు కాదు. They're demonic activities, but not human కనుక activities. నీవు మానవుడై పుట్టి రాక్షసుగా మారిపోతున్నావు. You are a man, but you act like a devil. తాత్కాలికంగా చేసేటువంటి పనులు మాత్రమే నీవు చూస్తూ ఆనందిస్తున్నావు. You consider కానీ temporary. భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదమైనటువంటి యొక్క కరం నీకు అందిస్తుంది. There lies greatest danger that lies ahead. కనుక ముందు చేటువంటి దాన్ని చక్కగా చేసుకోవాలి. Examine, investigate before you act. ముందున్నది రా తొందరలో అని ముసలితనమ్మను ముసుళ్ళ పండగ. There lies the danger of advancing age. మసలలేవు కన మసకలు మోమున మడతల బలక తన నరిచి కదా ముసిలికోతి అని పసివారలు నిన్ను ముంచి నవ్వగా కసరే బొమ్మ తై 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 బొమ్మ దీని తమాషా చూడాలి తోలు బొమ్మ. There lies ahead the old age. Then you cannot see properly. The body cannot move properly. Everybody will start నిజంగా calling మనం you మానవుల old వల్ల monkey. ప్రవర్తిస్తున్నామా? లేదు.
In fact, we are not happy. కేవలం ఒక తోలుబొమ్మ వలె మనం ప్రవర్తిస్తున్నాము. And after all, we are acting like a toy. ఇది మనం బొమ్మలు కాదు, We are not toys. సజీవమైనటువంటి ఒక సస్వరూపులము, We have got the life principle. దైవతత్వానితో కూడినటువంటి వారము. We are fully divine. ఇటు దైవాకారం కలిగిన మానవత్వాన్ని ఎందుకు మీరు దుష్ట మార్గంలో The ప్రవేశపెట్టున్నారు? human being who is essentially దుష్ట divine, ప్రవర్తనలో ప్రవేశపెట్టున్నారు, he is proceeding in a దుష్ట wicked మాటల్లో way, ప్రవేశపెట్టున్నారు. in wrong ఇది method. మంచిది కాదు, It's not మంచిది కాదు. proper. ఈనాడు పవిత్రమైనటువంటి విజయదశమి. Today is sacred day of Vijayadashami. ఈ విజయదశమి లోపల సప్తాహం ముగించినటువంటిది. It's the day of conclusion of 7-day ఈ festival. సప్తాహంలో సప్త స్వరములు కూడా మనకు పవిత్రం కావాలి, Let all the 7 tunes of సప్త లోకములు కూడా melody be పవిత్రం కావాలి, sacred. Everything should be సప్త sacred. స్వరములు కూడా పవిత్రం కావాలి, All tunes be sacred. సప్త చిత్తములు కూడా పవిత్రం కావాలి. And then all texts should be sacred. కనుకనే మన జీవితాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి యజ్ఞములు ప్రారంభిస్తుంటారు భారతదేశం నందు. In Bharat they perform rituals and yajnas to make our lives ఇది sacred. స్వార్థము స్వప్రయోజనం కోసం చేసినటువంటి కాదు, These rituals are లోక not కళ్యాణం for కోసం ఆచరించేటువంటివి. It is for the welfare of mankind. సర్వులు కూడాను క్షేమంగా ఉంటుండాలి, It desires the happiness for all. సర్వులు కూడాను ఆనందంగా జీవించాలి. Let everybody be blissful. ఎవరికి మనం బాధలు కలిగించకూడదు. We should not harm anybody. కనుకనే ఆనాడే వ్యాసుడు ఈ 18 పురాణములంతా కూడా చదివి కట్టగడబడికి 2 పదములతో బోధిస్తూ వచ్చాడు. Vyasa, having composed 18 epics, brought forward 2 sentences as అష్టాదశ summary. పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటినీ బోధిస్తూ వచ్చాడు. The essence of 18 epics composed by Vyasa is brought down to 2 sentences. Help never, ఎవరు కూడా hurt never. హింసించకూడదు, Never hurt anybody. ఏ క్రిమికీటకాదులు కూడా హింసించకూడదు. Don't hurt even an insect. ఎందుకంటే అన్నింటి ఎందుకు దేవుడు ఉన్నాడు. Because there is God in every దీనిని creature. పురస్కరించుకుని త్యాగరాజు చెప్పాడు, చీమలో బ్రహ్మను శివకేశవాదములను ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా అన్నాడు. Therefore Chagaraju said, O Rama is present in ant in Brahma. You are present in Shiva and Keshava. కానీ ఇంత ప్రబోధించినటువంటి త్యాగరాజు కూడాను కష్టముల లోపల సర్వమును మర్చిపోతుంటాడు. But Chagaraju could not bear the suffering and the difficulties in his lifetime. అనేక కష్టములు కలిగినాయి. He faced the problems. తానీషా చాలా బాధలకు గురి చేశాడు, Anisha made him suffer. అనేక హింసలకు గురి అయిపోయినాడు. He was put to ఆ suffering. సమయంలో తనకు ఒక విధమైనటువంటి పాత వాసన, Old traits started appearing. ఈ పాత వాసన అడుగుబడి ఉంటుంటాది, They were there latent. బయటపడింది. They exhibited. బయటపడి రాముల పైన కోపం వచ్చింది. He was so angry with Rama. రామా, Rama, నేను ఇంత నిరంతరం కూడాను నా రోమరోమము రామనామాన్ని స్మరిస్తుండాలి, every hair resounds with your క్షణ name. క్షణము అణు కూడాను రామనామాన్ని స్మరిస్తుండాలి. Every cell, every moment is filled with your ఇలాంటి name. పరిస్థితుల్లో నన్ను ఎందుకు ఈ కష్టములు గురి చేశావు? And భక్తి లేదా? I don't have devotion. కాదు కాదు, నాలో భక్తి ఉన్నది, There is devotion in me. నీలోనే శక్తి లేదు అన్నాడు. You don't have power. చూసారా, ఈ దుర్మార్గము కట్టగడపటికి దోషం కూడా భగవంతుడి పైన వేస్తుంది. And it leads to a situation that we blame God నాలో also. భక్తి ఉన్నది, There is devotion in me. తనను తాను సమర్థించుకోవటం మానవుడికి సహజమే. It's quite natural to support one's own self. తక్షణమే మరి ధ్యానంలో కూర్చున్నాడు. He sat in meditation. చీ 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 చీ. What a ఎంత shame. దుర్మార్గుని నేను, What a bad person I am. రాముడు ఎంత శక్తి గలవాడు, Rama is very powerful. నాలోనే భక్తి దోషం ఉంటుండాలి. But I have some mistake in my అప్పుడు చెప్తూ devotion. వచ్చాడు, Then he said, కపివారది దాటునా will monkey be able to cross this? కలికి రోటగట్టునా Is it possible to tie us to the mortar? లక్ష్మణుండు కొలచునా Will Lakshmana serve? లక్ష్మీదేవి వలచునా Will concert Lakshmi love you? సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా. Will intelligent Bharata of all the people, will he serve you? The Rama, power of Rama ఈ is శక్తి so ఎంత great and గొప్పది. mighty. ఈ గొప్పదనమే లేకపోతే లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడు. Lakshmana is Adisesha. అలాంటి వాడు కూడా నీ పాదసేవ చేస్తున్నాడే. He is pressing your feet, serving you. ప్రపంచమంతా ఇప్పుడు ఆశించి ఆకర్షించేటువంటి లక్ష్మీదేవి Lakshmi ఆమె నీ draws the attention పాదములు of the whole world. ఒప్పుకుందాదే. She is serving నీ you. పాదసేవకురాలైనదే, నీలో శక్తి లేకపోతే ఆమె పిచ్చి మనిషా? She is serving you. Is she so mad? కాదు కాదు, No. నాలో బుద్ధి తక్కువైపోయి నేను ఈ విధంగా ప్రవర్తించాను. I am foolish, therefore I started blaming you. నా సత్యాన్ని నేను మర్చిపోయాను, I have forgotten my true nature. నీ పవిత్రతను కూడా నేను మర్చిపోయాను. I have forgotten your sacred అపవిత్రత quality. కావటం చేతనే నిన్ను ఈ విధంగా నిందిస్తూ వచ్చాను. Because of polluted mind, I started blaming రామా, you. నీ Rama, యొక్క గొప్పతనం మరొక చోటున్నదా your greatness is not అని present రామును anywhere. వర్ణించాడట. And then he started అదే విధంగానే extolling. Likewise, ఒకనొక సమయంలో జీసస్ కూడాను at one time Jesus, క్రూసిఫై చేసినారు. he was crucified. ఆ బాధలను భరించుకోలేక, He could not bear suffering. భగవంతుడా ఎందుకు నన్ను ఇన్ని విధంగా బాధిస్తున్నావు? Oh God, why do you punish me like this?
అన్నాడు. He said so. తక్షణమే సత్యాన్ని గుర్తించుకున్నాడు. Immediately has known the truth. ఇది నీ సంకల్పము. Is your will. పుట్టించినది నీవు, You are cause for my birth. పోషించినది నీవు, Your sustainer. రక్షించినది నీవు. And your నీకు ఏది ఇష్టమో అదే చేసుకో. Let your will prevail. నీ ఇష్టానికి నేను విరుద్ధంగా నేను మాట్లాడను. I won't act against your అది will. నా యొక్క పద్ధతి. That's my procedure. కనుక నిన్ను నిందించడము నా యొక్క దోషమే To blame you is my mistake. అని చెప్పి తన దోషాన్ని తాను గుర్తించుకున్న తక్షణమే అశరీరవాణి పలికింది, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అని. When he recognized his own mistakes, he could hear the ethereal voice. అదే All are విధంగానే one, my dear ప్రతి son, be మానవుడు like కూడాను everyone. తన దోషాన్ని తాను గుర్తించిన తక్షణమే కూడాను దైవత్వం అక్కడే సాక్షాత్కరిస్తుంది. When once we recognize our own mistakes, the divinity would కానీ manifest. ఈనాటి మానవుడు తన దోషాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man today is not knowing his own mistakes. పరుల్లోని దోషాన్నే వెతుకుతున్నాడు. He finds faults with us. పరుల్లోని దోషాలు వెతకడానికి సహస్రనేత్రాలు తప్పించుకుంటున్నాడు. He has 1,000 eyes to find faults in others. పరుల దోషాన్ని వెతకడానికి ఇన్ని దృష్టిలంతా ఎందుకు? Why do you exert, strain yourself ఇన్ని so much? నేత్రములంతా నీకెందుకు? Why are you bothered? నిన్ను నీవు వెతుక్కో, Touch yourself. నీ దోషాన్ని నీవు వెతుక్కో, Find out your నీ own mistakes దోషాన్ని పరిహారం గావించుకో. and see that you అప్పుడే correct నువ్వు yourself. ధన్యుడైపోతావు, పుణ్యుడైపోతావు. Then you will be meritorious and virtuous one. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మీరు పోషించుకోవాల్సినటువంటి ప్రేమతత్వం ఒకటే. Most importantly, you should develop ఆ love. ప్రేమ యందే శాంతి, ధర్మము, సత్యము సర్వము ఇమిడి ఉంటుండాలి. In fact, there in love lies all ఏ the rest పని of the చేసినా human నీవు values. ప్రేమతో చేయి. Whatever you may do, do ఏ it with పలుకు love. పలికినా నీవు సత్యంతో పలుకు. Speak truth always ఈ సత్యమంతా ప్రేమతో ఇముడ్చు. and speak truth with love. సర్వం కూడాను సత్యము ప్రేమతోనే విముడ్చాలి. Everything should be clubbed with this truth and అది love. ఏ నీ యొక్క జీవితం యొక్క విలువ. There lies the human value. మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి? Human values. మానవుని are ఎందే ఉంటుండాది. Human values within the human being. మానవుని ఎందు ఉన్నటువంటి విలువలను ఎక్కడో మనకు బయట వెతుకుతుంటే ఏమాత్రం మనకు లభ్యం కాదు. We are in search of human values outside. It's impossible. మన హృదయం అంతా కూడా గొప్ప వాటర్ ట్యాంక్. Our heart is a very big water tank. ఈ వాటర్ ట్యాంక్ లోపల ప్రేమ అనేటువంటి జలము నింపుకో పూర్తి. And fill the tank with the water of love. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడా ట్యాప్స్. All the five senses are the taps. కనుక ఈ ట్యాంక్ లో మనం ప్రేమరసాన్ని నింపుకుంటే ప్రతి ట్యాప్ లో కూడా ప్రేమరసమే వస్తుంది. When the tank is filled with the water of నీ love, you హృదయం draw లోపల the same love to దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింగములు, దుశ్చేష్టలు వాటర్ నింపుకుంటే ఈ ట్యాప్ లో కూడా దుర్భావములే When వస్తుంటాయి. the tank is filled with bad thoughts, bad feelings, bad behavior, bad sentiments, దీన్ని you get draw యద్భావము same out of the తద్భవతి tank. అన్నారు. As is the feeling, so is the reaction and the కనుక మన behavior. భావాన్ని ఉత్తమమైన భావంగా మనం తీర్చిదిద్దుకోవాలి. Let us have noble feelings. మన కర్మలు ఉత్తమమైనటువంటి కర్మలుగా ఆచరించాలి. Let our actions be మన noble. సంకల్పం ఉత్తమమైన సంకల్పంగా అభివృద్ధి Let పరచుకోవాలి. our thoughts be high and exalted. Start the day with love. Start the day with love. Fill the day with love. Fill the day with Spend love. the day with love. Spend the day with love. End the day with love. End the day This with is the love. way to God. This is the way to God. ఇది నిజమైనటువంటి మానవతా విలువలు. These are the true human values. కానీ ఈనాడు మానవతా విలువలను చెప్తున్నాం 10 మందికి. Today we speak of human కానీ values, ఆచరణలో మాత్రం శూన్యంగా but we కనిపిస్తుంది. don't seem to practice any. అది నేను భావించేటువంటిది, బాధపడేటువంటిది. That makes Swami feel ఇన్ని sad. వింటున్నారు, ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టకూడదా? You have been listening so many, don't you practice 10 at మందికి least మీరు one? బోధించే బదులు నీకు నీవు బోధించుకొని సుఖపడు. Instead of teaching others, why don't you teach unto yourself? నీవు 10 మందికి చెప్పే బదులు నీకు నీవు ఆచరించడానికి ప్రయత్నించు. Instead of teaching others, practice yourself. అది లేకుండా గొప్ప పేరుగా మనం ప్రచారం చేస్తున్నామంటే ఇది సరైనటువంటిది కాదు. Without resorting to practice, you are just పంట publicizing. పండని భూమి 10 ఎకరములేనా? A barren land, 10 acres, what for? కొంచెమైన చాలు మంచి భూమి. Fertile land, even a fraction is good. ఎందుకు ఈ ప్రచారం అనేటువంటి ఒక పెద్ద పంట పండని భూములు? Why this teaching, propagation, barren నీ land? ఆచరణ అనేటువంటి దాంట్లో ఒక్క చిన్న భూమి కానీ మంచి భూమిగా పెట్టుకుంటే చాలు, అది నీకు సర్వస్వం అందిస్తుంది. Practice fertile land and a fraction, little is enough. కనుక మనము హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. హృదయమే మనకు ప్రధానమైనటువంటి క్షేత్రము. Our heart is the main ఈ field. of హృదయ action. క్షేత్రం లోపల ఏ మాలిన్యం కూడా చేరకుండా చూసుకోండి. The field of human hearts should be free from all pollution. అప్పుడే మనం పవిత్రమైనటువంటి జీవులుగా తయారవుతాం. Then our lives would become sacred. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine హృదయంలో Atma. ఉన్నటువంటి దుర్భావం దూరం చేసుకోండి. Give up all bad feelings. దా స్థానం లోపల పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోండి. Instead, fill it up with the spirit of love. ఎన్ని ఉపన్యాసములు చెప్పి ఏం ప్రయోజనము? What is the use of lecturing? ఎన్ని వేదములు చదివి ఏం ప్రయోజనము? What is the use ఎన్ని of శాస్త్రములు పఠించి ఏమి ప్రయోజనము? What is the use of అన్ని reading? నాకు తెలుసు అనుకుంటారు చాలా మంది. Many things that they know all. తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి? What is the use of ఒక్కటైనా ఆచరణలో పెట్టినదామా? Have you practiced at least one? ఆచరణలో లేనటువంటి విద్యలు అన్ని కూడా నిరర్థకమైనటువంటివి. All the knowledge which is not practiced is useless. ఆ ఆచరణలో పెట్టినప్పుడు ఒక్కటైనా చాలు మనకు సంపూర్ణంగా ఆనందాన్ని ఇస్తుంది. At least practice one, that will make you blissful. మనకు రోగం వచ్చింది.
We suffer from it. రోగం వచ్చేస్తే రోగ నివారణ కోసం అన్ని మందుల పేర్లు మనం చెప్పుకుంటే రోగ నివారణ అవుతుందా? When we are sick, if you go on repeating the names of medicines, will you be cured? ఆకలిగా ఉంటుండాది. You are hungry. పంచపక్ష ప్రమాణములను ఉచ్చరించుకుంటే మన పొట్ట నిండుతుందా? You go on repeating the menu card of the delicious items. లేదు లేదు. No. బ్యాంకులో కోట్ల కొద్ది రూపాయలు ఉంటున్నాయి. Crores of money is there in the ఈ bank. బ్యాంకులో కోట్ల కొద్ది రూపాయలు ఉన్నాయని స్మరించుకుంటుంటే మన జోబులో ఒక కాసైనా వచ్చి పడుతుందా? If you think of the bank deposits, can you be free from poverty? పడదు. No. కనుక మనం చింతించినంత మాత్రమే ప్రయోజనం లేదు. Mere thought is ఇది useless. హనుమంతుడు విభీషణుకు బోధించినటువంటిది. This is the teaching of Hanuman to Vibhishana. విభీషణుని చూచాడు హనుమంతుడు. Hanuman met Vibhishana. విభీషణుడు హనుమంతుడి దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డాడు. Vibhishana felt sad in front of హనుమంత Hanuman. ఎంత అదృష్టవంతుడు అయ్యి నీవు. Hanuman, how lucky you are. కానీ జన్మం కోతి జన్మము. But you are a monkey. Why? కానీ నీ చంచలత్వం చాలా ప్రధానమైనటువంటిది. But this wavering is అలాంటి your nature. చంచలత్వం కలిగినటువంటి మానవస్ కలిగినటువంటి కోతికి నిన్ను దగ్గర చేసుకున్నటువంటి రాముడు నన్ను ఎందుకు చేర్చుకోలేడు? Rama could have your company, the monkey with wavering nature. ఎంతో How does కాలం he నుంచి take me? నేను రామనామాన్ని స్మరిస్తున్నాను. I have been chanting the name of కానీ Rama. నన్ను ఎందుకు దగ్గర చేర్చుకోలేదు How is that he has not asked me to come అని close to అడిగినప్పుడు him? అప్పుడు చెప్తున్నాడు హనుమంతుడు, Then Hanuman started విభీషణ saying, నీవు రామనామాన్ని స్మరించుకోవటం నాకు తెలుసును. Vibhishana, I know that you are chanting Rama's name. కానీ నీవు స్మరిస్తూ ఉన్నావే కానీ You chant, that's all. ఆచరిస్తున్నావా? Are you practicing? ఎన్ని విధములు నీవు చరించి ప్రయోజనం ఏమిటి? What is the use of this chanting? నీవు ఆచరించు. You practice. నీది ఆచరణలో లేదు. You don't practice. కేవలం మానసికంగా చింతిస్తున్నావు. You are only thinking. కనుక రామనామాన్ని స్మరించినంత మాత్రం ప్రయోజనం కాదు. It's not enough if you think రా and chant. ఆత్మ, Ra, Atma, spirit. మా అనగా చేరటము. Ma, joining there. ఆత్మ అనేటువంటి యొక్క చిత్తం ఈ మా అనేటువంటి చేరినప్పుడే ఇది రామ అయిపోతుంది. Therefore, joining, merger in Atma is Rama. కనుక నీవు రామనామమును స్మరిస్తున్నావు గాని రామచర్యలు కూడా నీవు పాటించు. You chant Rama's name, but you should participate in అందువల్లే mission. ఆనాడు చెప్పాడు హనుమంతుడు, Then Hanuman said that day, ఓ విభీషణ, Oh Vishnu, నీకంటే గొప్పవాడు మనకుడు లేడు. there's nobody greater than ఈ you. సత్యాన్ని విని తక్షణమే The moment you heard the truth, తన సోదరుడైనటువంటి యొక్క విభీషణుడు రావణాసురుడు కూడా త్యజించాడు. he has given up his own brothers like Ravana. పరిగెత్తిపోయాడు రామ 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 అని సముద్రాలు దాటిపోయాడు. Vibhishana ran all along across the ocean saying Rama. భీష్ముడి కంటే విభీషణుడు చాలా గొప్పవాడు ఉన్నాడు. And Vibhishana is greater than Bhishma. ఎందుకంటే భీష్ముడికి తెలుసును కౌరవులు చేసేటువంటి తప్పు పని. Bhishma knows that Kauravas are on wrong కానీ side. వారిని వదలలేదు, But he did not వారికి interfere. బోధించలేదు, He did not వారు correct సరైన them. మార్గంలో తెప్పించలేదు. He did not correct them. కానీ విభీషణుడు But తన Vibhishana, సోదరులకు బోధించాడు, He taught ఇది his తప్పు, ఇది చేయకూడదు అని. he told them frankly that they are wrong. బోధించిన తర్వాత ఆ తిరిగి తన్ను కూడా వాళ్ళని And వదిలిపెట్టాడు. he has given up their company. వదిలాడు, రాముని శరణం చొచ్చాడు. And he surrendered to Rama. రాముని పాదాల పైన పడ్డాడు. He fell at the feet of ఆ Rama. పాదములు పడేటప్పటికి నేను నీవాడు నేను నీవాడు నేను నీవాడు అని వచ్చాడు. He fell at his feet saying, I am yours, I am yours. లక్ష్మణుడు చేరాడు. Lakshmana was there. ఇంకా అనేక మంది జాంబవంతులు వీళ్ళందరూ ఉంటున్నారు. Jambavan, others were there. సుగ్రీవుడు కూడా వచ్చాడు. Sugriva came. స్వామి, Swami, ఇది రాక్షసుల యొక్క స్వభావం. this is the nature of a demon. రాక్షసులను మీరు నమ్మకూడదు. Don't believe these వీళ్ళను people. సోదరుడైనటువంటి రావణ్ణి వదిలిపెట్టి నీ దగ్గరికి రావడానికి ఏదో ఒక స్వార్థం ఉంటుండాలి. There must be some selfish, ulterior motive for Vibhishana to leave కనుక his ఇతను brother. తక్షణమే వెనుక పంపించమన్నాడు. Ask him to return. అప్పుడు రాముడు చెప్పాడు, Then Rama said, నీవాడని ఒక పర్యాన ఏ వాడైనేమి ఏరుదు వాని అన్నాడు. once if you say I am yours, let him be anybody, I will take care of him. ఎవరేమైనా చెప్పండి, వాడు నావాడు అని వచ్చిపోయాడు కాబట్టి వాడిని నేను ఏమాత్రం వదలను అన్నాడు. Let him be anybody, he surrendered to me totally. Yes, ఇది ఏ that's enough. భగవంతుని యొక్క కృపారసం యొక్క ప్రభావము. This is the effect of his నేను infinite compassion. నీవాడు అని ఒక్కతూరి మనం అంతిమా నీవాడుగా నీవు బ్రతుకు. Then once we declare I am yours, భగవంతుడు let's live ఎప్పుడు like కూడా that. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటాడు. Thereafter God will take care of you, protect you, in you, with you, కానీ ఆ above you, below విశ్వాసం you. మీలో పూర్తి దృఢంగా లేదు. And that faith is not strong in you. ఈ నమ్మకం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి. The faith is very essential. నమ్మకమైన రెండు నయనమ్ము లేని అందులో నేడు అవని అంది. The modern people are totally blind, having lost మనం the two eyes అందులు of faith. కాకూడదు. We should not be blind. దీన్ని నమ్మి మనం ఆచరించే నేను ఆనందించాలి. We should practice in full faith and enjoy. దానితో ఆ విధమైనటువంటి యొక్క ఆచరణలో మనం పడేటప్పటికి అన్ని విధాలా తానే చూసుకుంటాడు. Through practice, we will be assured of divine health. కనుక ఆ నమ్మకాన్ని మనం బలపరుచుకొని We should strengthen this ఈ faith, దురభ్యాసమును దూరం చేసుకొని give a bad habit, సత్సంగమును చేరి join the good company, సద్భావనను పెంచుకొని develop good thoughts, సచ్చింతనలో జించి think well. సర్వేశ్వరుని చేరాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్న ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan wants us to develop good thoughts, good feelings, good actions, and merge ultimately in the divine. प्रेम मुदित मन से कहो
రామ 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 శ్రీ రామ రామ రామ. कटे दुख मिटे देत राम नाम. पाप कटे भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. परम शांति निराधार तो आधार एक राम नाम. माता पिता बंधु सख सभी राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. परम गोप्य परम दिव्य मंत्र राम नाम. परम गोप्य परम गोप्य परम दिव्य मंत्र राम नाम. परम गोप्य संत जनर सदा बसत एक राम नाम. राम 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 श्री राम राम राम. राम राम राम